పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అయితే మొదలైపోయి తొలి రోజు భోగి పండుగ కావడంతో ప్రజలందరూ కూడా భోగి మంటల్ని వెలిగించి పండుగ అయితే స్వాగతం పలికారు. అయితే ప్రస్తుతం మనం ఏలూరులో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చండీ గారి దగ్గర ఉన్నాము. ఆయన ఆధ్వర్యంలోనే ఉదయం భోగి మంటలు అయితే ఏర్పాటు చేయండి. సార్, తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత భోగి పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు. ఏ విధంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఏలూరు ప్రజలందరికీ కూడా, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఎందుకంటే అత్యంత ఆనందదాయకమైన వాతావరణంలో చేసుకోవాలనే ఉద్దేశంతో ముందు నుంచి కూడా ప్రజలందరినీ కూడా చెప్పడం జరిగింది. గత 6 నెలలుగా పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా సుఖశాంతులతో ఉన్నారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ మాట ఏ విధంగా నిలబెట్టుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారనేది వాళ్ళు కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఇటువంటి వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధి అనేది జరుగుద్ది అనేది ప్రజలందరూ కూడా నమ్మారు, విశ్వసించారు. అందుకనే ప్రతి పండగని కూడా వినాయక చవితి అవ్వచ్చు, అలాగే దీపావళి అవ్వచ్చు, ఈ రోజున సంక్రాంతి అవ్వచ్చు, మొన్న క్రిస్మస్ అవ్వచ్చు, అందరూ కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా చక్కగా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడద్ది అనే నమ్మకం ప్రజల్లో కలిగించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అలాగే మరి మీడియా మిత్రులు కూడా సహకరించాలి. మంచి చెడు ఉంటుంది. కొన్ని చెడు జరిగే దగ్గర మంచి కోసం కొన్ని తప్పటడుగులు వేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకనంటే 5 సంవత్సరాల్లో అనేక అనర్థాలు జరిగినాయి. అవన్నీ సరిచేసే దగ్గర కొన్ని అవంతరాలు రావచ్చు. మీడియా సోదరులు కూడా దాన్ని గమనించి ప్రజలు ఇబ్బంది పడుకోకుండా పరిపాలన సాగించేటట్టుగా ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. అలాగే రాష్ట్రం వెలిగిపోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో మరోపక్క చూసుకుంటే మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి పూర్తిగా హైదరాబాద్ అయితే పూర్తిగా ఖాళీ అయిపోయింది. ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నారు. సో ముఖ్యంగా వీరందరూ కోడి పందాల కోసమే చూసుకున్నారు. అయితే ఇప్పుడు కోడి పందాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు? ప్రజలందరూ ఎంత ఎక్స్పెక్టేషన్తో అయితే ఇక్కడికి వచ్చారు, దీని మీద ఏమంటారు? డబ్బులు రూపేణా చేసినప్పుడు చర్యలు తీసుకోవాలి, కానీ ఏదో సరదా